నేను బాగున్నాను. బాగున్నావా? ఆ! వెల్కమ్ టు నా ఇంటర్వ్యూకి. ఓహ్! చాలా రోజుల నుంచి అడిగితే ఓహ్! ఫైనల్గా ఈరోజు వచ్చావు. కుదిరింది. ఈరోజు ఆ! కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి అయ్యో! వచ్చినందుకు. పర్లేదన్న. ఎలా ఉన్నావు? బాగున్నానన్న. బాగున్నావా? ఆ! ఎలా నడుస్తుంది సీజన్? సూపర్. ఈ సూపరా? సీజన్‌కే అదిరిపోతుంది మొత్తం. చాలా బాగా అదిరిపోతుంది. నడుస్తుంది. ఆ, బాగుంది. సీజన్ కూడా చాలా బాగుంది. ఇంక బయట రెస్పాన్స్ కూడా అంతా బాగుంది. అదిరిపోయింది. పండు వినర్ అవుతాడా? అవుతాడు. అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదేంటి నీది నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా. అంటే నాదుంది. నేను ఆల్రెడీ అయ్యాను కదా! ఆ, సో, పాపం కొరియోగ్రాఫర్గా అయిపోయావు. ఏమో మరి అన్నక ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కాబట్టి, ఉమ్, నేను కూడా ఒక ఆడియన్ లాగే ఉమ్. అన్న కూడా అయితే బాగుండని కోరుకుంటున్నా. స్టార్టింగ్ ఎంజే అభి ఏంటి? ఎంజే ఏంటి? ఎంజే అంటే యాక్చువల్‌గా నేను మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి. ఓకే. సో, చిన్నప్పుడు అది ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఎంజే, ఎంజే అని పెట్టుకునేవాడిని. మా ఇంటి పేరు కూడా ఎమ్ కలిసేది. మా ఇంటి పేరు ఎమ్ అనమాట. సో, అలా ఎంజే అని, అలా అభి ఎంజే అని మైకేల్ జాక్సన్ ఫ్యాన్‌గా అభి ఎంజే. సో, ఇంకా అది అలవాటు అయిపోయింది. పెద్ద అయిన తర్వాత కూడా బాగుంది కదా అని ఇంక అట్లా ఎంజే అభి అభి, ఎంజే హ్మ్. అభి. అంతే. Right. ఎంజే అభి. నువ్వు అంటే లైక్ మామూలుగా నీ ఇన్‌స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్ అది. హ్మ్. టీవీ షో‌ల్లోకి వచ్చేసరికి హ్మ్. సైలెంట్‌గా అక్కడ కూర్చోవడం, లేకపోతే బయటకొచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండడం, మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రోవర్టా నువ్వేమన్నా? అబ్బా! అలా ఏం లేదన్న. మంచి పాయింట్‌లు అడుగుతున్నావు. అంటే ఇది చాలా మంది అడిగారు. బయట ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉంటావు ఎందుకు అక్కడ అని. ఆ! ఆ! ఏమో చిన్నప్పటి నుంచి మేము ఉన్నప్పుడు మా మాస్టర్ అంటే చిట్టన్న గాని, సాయితేజ మాస్టర్ గాని ఆళ్ళున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలా భయం భయంగా ఉండేవాళ్ళనమాట హ్మ్. హ్మ్. స్టేజ్ మీద. హ్మ్. హ్మ్. సో, ఆ భయం అనేది మాకిప్పటికి స్టిల్ అలా అలవాటయిపోయింది. స్టేజ్ అంటే ఒక అమ్మో! ఇలా ఉండాలి. హ్మ్. మాట్లాడడానికి హ్మ్. ఇప్పుడు జడ్జెస్ ఏమైనా మాట్లాడినా తిరిగి టక్‌మని ఓ పని చేయాలనిపిస్తది. హ్మ్. వాళ్ళే ఏమనుకోరు. హ్మ్. కానీ అది లోపల ఉంటది గానీ బయటికి రాదు. ఒకవేళ నేను ఇలా ఏసాననుకో, ఆహా! ఈడికింత బలిసిందా? ఆహా! ఈడికింత ఎక్కువయిందా? వీడింత ఎక్కువ చేస్తా అలా అనుకుంటారని. ఆ! బట్ ఆళ్ళసలు అలా అనుకోరు. మాట్లాడొచ్చు కదరా! ఎందుకు అది ఇది అంటే ఏమో హ్మ్. తెలియని ఒక భయం. ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అంటే హ్మ్. అదొక ఇదిగా కానీ బట్ ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటవుతుంది. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. పర్లా. ఈ సీజను. ఈ సీజన్ ఆ! కొంచెం మాట్లాడుతున్నావు. అవును. కొంచెం మాట్లాడుతున్నా ఈ కొంచెం సీజను. మాట్లాడుతున్నావు. బట్ ఇది అందరికున్న డౌటే. నిజంగా స్టేజ్ మీద చాలా ఇదిగా ఉంటావు అని కొంచెం అట్లా. సైలెంట్‌గా. అది ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి హ్మ్. ఆ స్టేజ్ అనేది హ్మ్. అమ్మో! మనం మాట్లాడకూడదు. థాంక్ యూ సార్ అని జెప్పాలి. ఏమైనా హ్మ్. మాట్లాడితే ఓకే సార్ అని జెప్పాలి. హ్మ్. అంతే. ఓకే. ఇంక వేరే ఏం తెలీదు. ఏ అట్లా. మాటకి ఆ మాటగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా బావుంటదబ్బా! అబ్బా! థాంక్ యూ ఫోటో అన్న. షూట్‌లు కూడా నిజంగానా? బావుంటాయి. ఫోటో షూట్స్ కూడా చాలా బావుంటాయి. థాంక్ యూ అన్న. ఎక్కడ లేని స్టిల్స్ అంటే డాన్సర్ కాబట్టి ఆ! వస్తాయా? మేబీ అంతే. అది ఆ అంతేనా? పాటకి ఇలా అడిగారా ఎవరైనా నిన్ను? అబ్బా! చాలా మంది అడిగారు. కదా! నీ ఫోటో ఆ! షూట్స్. వాటిల్లో అంటే బేసిక్‌గా అంటే రీల్స్‌కి లైక్స్ అయన్నీ వచ్చేస్తాయన్న. హ్మ్. రీల్స్‌కి కొన్ని హ్మ్. హ్మ్. రీచ్ అవ్వడం అలాగా. హ్మ్. నాది పోస్ట్‌కి చూస్తే ప్రతి పోస్టు 1,000,000 ఎళ్తది. హ్మ్. పిక్సే. హ్మ్. హ్మ్. పిక్స్ ఎప్పుడు 1,000,000 ఎళ్తది. హ్మ్. లైక్స్ కూడా 100,000 లైక్స్ వస్తాయి. హ్మ్. అప్పుడు నిజంగా నాకు అర్థమైంది. ఓహో! ఈళ్ళకి నా ఫోటోలంటే ఇంత బాగా నచ్చాయి. హ్మ్. ఆ సాంగ్‌కి తగ్గట్టు పెడతా ఉన్నా అన్నట్టు. నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి అభి ప్రొఫైల్‌కెళ్తే ఈ ఫోటో అయ్యా! స్టిల్ పెడదాము. అవునన్నా. థాంక్ యూ అన్న. నిజం ఈ ఫోటో స్టిల్ పెడదాం ఒకసారి మనం. కానీ ఎప్పుడు పెట్టను ట్రై చేశాను కానీ అవ్వలా. అవుతదన్న. ఈసారి నాకు నేను నేను దింపుతా నీ స్టిల్లులు పెట్టి అలా ఆ! ఏదో రోజైనా ఒకరోజు చేద్దాం అలాగా. నాకు రాలేదు కదా! లేదు నేనున్నాగా నేను ఓకే. చేపిస్తాను. డన్. ఖచ్చితంగా. అభి హ్మ్. లైక్ మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం. హ్మ్. మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? ఎలా వచ్చావు ఇలా ఇక్కడి దాకా? ఎలా అంటే హ్మ్. ఇంక చిన్నప్పటికెళ్ళాలి స్టోరీ. వెళ్ళు. సో, నీ గురించి ఎవరికీ తెలీదు కాబట్టి చెప్పినా వింటాను. నిజం యాహ్! తెలీదన్న. అండ్ ఇంకోటేంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట. హ్మ్. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసుంటావు. యాహ్! నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే. ఆ! కుదరలే అంటే చాలా సార్లొచ్చాయి. అందరూ అడిగారు గానీ ఎప్పుడూ చేయలేదు. ఆ! ఇంకా అన్నతో కుదిరింది. ఓకే. దానికి కూడా ఓ రీజన్ ఉంది. ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత నా ఓకే. గురించి చెప్తాను. డన్. డన్. ఇంతకుముందేంటంటే యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలంటే అసలు నాకు ఎళ్ళబుద్ధి కాదు. అమ్మో! ఇంటర్వ్యూలంటే ఇలా ఉంటాయి బాబోయ్! ఎళ్ళొద్దని. ఆ! బట్ ఆఫ్టర్ 'బిగ్ బాస్' అసల మా అమ్మ మీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట. నీ థాంక్ యూ. నీ గురించి నేను తెగ చూసేవాడిని. థాంక్ మీ యూ. గురించి గాని, బిందు మాధవి గారి గురించి గాని అసల బాగా చూసేవాళ్ళం. సో, అప్పటి నుంచి ఆ తర్వాత ఇంక మనం కలవడం, అవును. మనం ఇంక ఇంటర్వ్యూలు ఓకే. ఇంక చేస్తే అన్నతోనే చేద్దాం అని ఇంక ఇప్పటి నుంచో మనం అనుకోని ఆ! ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ ఓకే. అనమాట. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అన్న. నాకు గుర్తుండిపోద్ది. సో, నువ్వు అడిగిన క్వెషన్‌కేంటంటే, హ్మ్. చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్‌లో హ్మ్. మా అన్నయ్య మేము ముగ్గురు అన్నదమ్ములం మొత్తం. హ్మ్. హ్మ్. ముగ్గురు అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే, ఒక పెద్దాయన డాన్స్ ఏసేవాడు. హ్మ్. వాడికి బాగా డాన్స్ ఒచ్చనమాట. హ్మ్. హ్మ్. సో, ఆడి స్కూల్ యానివర్సరీ అప్పుడు హ్మ్. ఆహ్,
యాన్యువల్ డేకి ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేసినప్పుడు ఏమైందంటే అన్న కొంచెం టెన్షన్ వస్తుంది, పర్లేదు చెప్పు ఏం కాదు, ఫ్రీగా చెప్పు. ఏం చెప్పు, ఫ్రీగా లెంత్ ఎక్కువ చెప్తున్నాడు అలాగే. ఏ లేదు, హ్యాపీగా చెప్పు. ఇంకా చాలా లెంత్లు ఉన్నాయి, 3 గంటల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. నువ్వు అసలు అలా లెంత్ లేదు, చాలా టెన్షన్ నువ్వు చెప్పు, నేను హ్యాపీగా వింటా. ఓకే, నీ స్టోరీ కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి చెప్పు. సో అట్లాగా అన్నయ్యకి యాన్యువల్ డే జరుగుతున్నప్పుడు అన్నయ్య డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. అప్పుడు వాడు అసలు జనాలందరూ ఫుల్ ఈలలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడు అనమాట. జనాలందరూ ఫుల్గా ఈలలో విజిల్స్. మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు 90 రూపీస్ ఇచ్చాడు వాడికి, ఆ డాన్స్ నచ్చి. అప్పట్లో 10 రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ. అలాంటిది అడిగి 90 రూపీస్ ఇచ్చాడంటే, అమ్మ వీడికి ఇలా ఇచ్చాడనంటే ఓకే మనం డాన్స్ వేయాలి, డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిలో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అనమాట. చిన్న చిన్న ఫ్లిప్పులు, ఆ టీవీలు చూసి మా సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండే, మైలోజ్ గానని మన చిరంజీవి గారి సాంగ్, శంకరదాద సాంగ్లు ఎన్ని వస్తుండే, అన్ని చేస్తూ ఉండేవాడిని. సో అట్లా డాన్స్ నేర్చుకున్నప్పుడు మేము ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది. ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు డాన్స్ నేర్పిస్తారంట, అది ఇది అని చెప్పేసి చెప్పారు ఒకడు ఫ్రెండ్. విజయవాడలోనే అలా జరిగింది. సో మేమందరం ఒక గ్రూప్, ఒక 5గురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని, కరుణ్, రాజేంద్ర, లక్ష్మణ్, నేను. ఇప్పటికీ మేము 5గురు అలాగే ఉన్నాను. సో మేము 5గురం డాన్స్ నేర్చుకున్నాం. నేను వేస్తే వీడు అలా మేము 5గురం స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం. చెయ్యంగానే అరే ఇలా కాదు, అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే వేయం డాన్స్ అన్నాడు, వేసాం అందరం. వేసిన తర్వాత ఓకే బాగుంది, అంతా చేయండి, మంచిగా డాన్స్ చేయండి అన్నాడు. ఇంకా డాన్స్ నేర్చుకున్నాము. ఇంకా మాకేంటంటే చిట్టన్న ఆ బావిలోకి వెళ్ళి దూకేండి రా అన్నా కూడా దూకేస్తాం. అంత పిచ్చి, అంటే మా ఫస్ట్ గురువు ఆయన. అంత పిచ్చి, అలాంటి ఒక డాన్సరు ఆయన ఒక డాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని అప్పుడే మాకు ఇలా ఉంటదా, మా మాస్టర్ మించిన దూపు డాన్సర్ ఎవ్వరు లేరు అని మాకు విజయవాడలో ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఉన్నారు ఇంకా చాలా మంది. అంటే అలా లేదు, అది చెప్తా. తర్వాత మేము వచ్చిన తర్వాత నేర్చుకున్నాము. ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి. దాంట్లో నేనే అప్పుడే లీడ్ గా ఒక సాంగ్ చేశాను అనమాట. లీడ్ గా సాంగ్ చేశాను, పర్ఫామ్ చేసాం, అంతా బాగానే ఉంది, ఫస్ట్ ప్రైజ్ కొట్టాం, బాగుంది. సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండేపాటికి ఒక రోజు ఏమైందనంటే, ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది. ఈవెంట్స్ అవుతుంటే, ఈవెంట్ కాదు, కాంపిటీషన్ అనమాట, డాన్స్ కాంపిటీషన్ వచ్చింది. నేను అప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నా. అరే ఇలాగ వచ్చిందిరా, రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు. మేము రాజన్న అంటాం, యాక్చువల్లీ చిట్టన్న కాదు, మాకు ముందు నుంచి రాజన్న అని తెలుసు. ఆయన రాజన్న, ఆయన పేరు చిట్టి రాజు, మేము రాజన్న అని పిలుస్తాం. సో డీకి వచ్చిన తర్వాత చిట్టి అన్న అయింది. సో ఆ రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే, ఇంట్లో పంపించట్లే, చదువుపోతుంది. అమ్మకేమో వద్దు, వాళ్ళు ఏదో చేసేస్తారు, కిడ్నాప్లు చేస్తారు, అది ఇది అని అమ్మకి అలా. సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒకరోజు వీళ్ళు పడుకుంటే రాత్రి జంపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్న ఫోన్ చేసింది. చిట్టన్న ఫోన్ చేసి, నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను, ఎక్కడున్నా రావాలి. మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎక్కడున్నా రావాలి అనగానే మా అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు. మా అమ్మ వచ్చింది, నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నని ఫుల్ తిట్టేసి, నా పిల్లలు నువ్వే చేస్తున్నావు, చెడగొట్టేస్తున్నావు, అది కేసు పెట్టేస్తాను, అది ఇది అని చెప్పేసి. సో అట్లా తీసుకెళ్ళిపోయింది. నేను ఫుల్ ఏడుపు, ఈ మామూలు ఏడుపు కాదు. నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ అన్న, మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ. మా అమ్మమ్మ లేనిదే నేను లేను. నా లైఫ్లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్. ఈ అభిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ, దానికి అమ్మమ్మే కారణం, ఇంకెవ్వరు కాదు. ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కతే. సో అంటే నాకు ప్రాణం అనమాట. ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం. మొన్న డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జానులగిరి సీజన్ చేసేటప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మని. సో అట్లా అమ్మమ్మ ఒక్కటే సపోర్టు. సో ఏదున్నా నన్ను ఏమైనా చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని, అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని. వాళ్ళిద్దరు గొడవలే, నేను కాము కూర్చొని చూస్తూ ఉండేవాడిని అనమాట. సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది.
తర్వాత నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట. సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది. సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్గా. ఈ అందుకే ఇది ఇప్పుడే తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే ఓకే. సో అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం. సుందరనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు ఉండే, ఆ పాకలో ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ. నాన్న లేడు, చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న. సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం, హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళం. నేను చిన్నోడిని, చాలా స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, అమ్మమ్మ వచ్చేది. సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని, ఆమె కొనిచ్చేది కాదు. డబ్బులు ఆడ నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది. ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని. సర్లే ఏదో ఒక అడిగే వీడియో గేమ్ అనమాట, క్యాసెట్ ఉండేది కదా, చిప్పులు అది అడిగేవాడిని. మ్యారీ అయ్యి 300 ఎంత ఉండేది, కొనిచ్చేది కాదు. ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, నువ్వు చదువుకు అనేది. నేను 2 రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది, పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది. సో అంతే, అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట, అలా ఉండేది. సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం ఇదైపోయింది. నాకు ఒక 13 years ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఎలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలన్న అమ్మమ్మకి. 8 మంది పిల్లలు, 5 మగాళ్ళు, 3 ఆడపిల్లలు అనమాట. సో 3 ఆడపిల్లలు పెద్దాం అనమాట, పెద్దాం కొడుకు నేను. సో అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందనంటే అమ్మ నాన్న కావాలి, నాన్నని చూడాలని ఉంది, నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే, సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం. నాన్న రాజమండ్రిలో ఉంటాడు, టైలర్ ఆయన, చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే. సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన, అంత టైలర్, అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకు అది. సో బాబురావు ఆయన పేరు. సో వెళ్దాం అమ్మ, నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే, సర్లే అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే బాబురావు గారు ఉన్నారంటే, బయటకు వచ్చి ఆయన లేరండి, ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు. అమ్మ అని మా అమ్మ ఫుల్గా ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లా, ఏంటి ఎందుకు ఏడుతుంది, కాలం చేశారు అన్నది నాకు అసలు. ఆ టైంలో చిన్నోడిని, 7 years 8 years ఉంటుంది. ఏంట్రా అని తెలియదు, అబ్బా అనుకొని సర్లే అని ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళాడు ఇది అని. తర్వాత అర్థమైంది, ఓకే ఇలా జరిగిందని. ఆహా సర్లే అనుకున్నాను. తర్వాత నిదానంగా కొంచెం ఇది వెళ్ళంగానే లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంత బాగానే ఉంది, కానీ కష్టాలన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు, చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది. సో ఉన్నంత కాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మమ్మకి గొడవలు జరిగాయి, అట్లా సంథింగ్ అంత చికాకు అయ్యేది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది. నాకు 13 years వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు, నేనేమి ఆడవలేదు, అలాగే ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాలి. ఆమె ఇప్పుడు నైట్ చనిపోద్దన్న పొద్దున్న నుంచి ఆమెకు మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో మాట్లాడదామన్నా, నేను అమ్మనేమని అడుగుదామన్నా, పోనీ అమ్మ నాకేమైనా చెప్దాం అనుకున్నా. సో అది అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇదైపోయింది. ఎక్కడ ఏమనిపించలే, కానీ జస్ట్ అమ్మ మళ్ళీ రాదు, వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్లో. ఇప్పటికీ గుర్తుంటుంది అది, అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. అంత బాగా ఏడ్చాను, అమ్మ అని ఏడ్చాను. తీసుకెళ్ళిపోయారు, అంతా జరిగిపోయింది. సో ఇక్కడ మా పెద్దమ్మ, మా చిన్నమ్మ ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఎవరు పెంచుకుందాం ఎవరు పెంచుకుందాం అని. సో వీళ్ళిద్దరు నేను పెంచుకుంటా అని జరుగుతుంది. అక్కడ హ్యాపీగానే ఉంది. నువ్వు పెంచుకు అంటే ఇంకా బాధ అయ్యేదేమో, కానీ నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది, చిన్నమ్మ నేను పెంచుకుంటా అని నేను అంటుంది. సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఫుల్గా ఏడుస్తున్నాను. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చక్కగా అందరికి అమ్మోళ్ళు ఉన్నారు, నాకు లేరు, నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను. సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది. మా చిన్నమ్మ వచ్చి, నాన్న ఏడవ మాకు, నీకు నేను ఉన్నాను కదా, ఏం ఏడవ మాకంటే, నువ్వు ఉన్నావు చిన్నమ్మ, అమ్మ లేదు కదా అన్న.
నువ్వేమి బాధపడకు, నేనే మీ అమ్మని అనింది. అని అంటే ఆహా అవునా అమ్మ, ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే, అలా కాదు నాన్న, నిజంగా నువ్వే నా కొడుకువి, నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది. ఆ సిచ్యువేషన్ లో ఏది నమ్మాలి, అసలు ఎలా నమ్ముతావు? ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో అనుకుంటున్నా నేను. అమ్మ లేదు అని అంటే, నిజం నాన్న, నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వే నా కొడుకువి అనింది. నాకు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నేను నమ్మను, అసలు నమ్మను అన్న. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది. దాంట్లో నా ఇంటి పేరు వేరు, బండి అని ఉంటది. దాంట్లో ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది, మా చిన్నమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది, దీంట్లో ఇంటి పేరు వేరు, దాంట్లో ఇంటి పేరు వేరు. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించగల, అప్పుడు నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్ నాకు ట్విస్ట్ ఇది అసలు బయటిది ఎవరికి తెలియదు బేసిక్ గా. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది నిజమేనా అంటే, నిజం నాన్న, చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు నా కొడుకువే నాన్న అనగానే నాకు ఇంకా ఫ్యూజులు అవుట్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని, ఇప్పుడు సొంత అమ్మ ఉంది, చిన్నమ్మ అని పిలుస్తా. అమ్మ పెద్దమ్మ అవుతుంది నాకు, కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మ ఉన్నా అమ్మని పిలవలేదు, కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా, అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు, అమ్మ అని అంటే ఆవిడకే వస్తుంది. అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడ అంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో ఓకే, ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా, మీ సొంతమ్మని తెలుసు, కానీ ఏమో రావట్లే. ఇప్పటికి స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయింది. అదే నా చెత్త చూడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు, సడన్ గా మీ మమ్మీ వాళ్ళ చెల్లు అక్క నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? పక్కన రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్ గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు, అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఉంది కానీ అమ్మ లేదు, నాన్నున్నాడు కానీ నాన్న లేడు, అలా ఎలా ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఇది సెట్ అయింది. ఇప్పుడు ఎంత చిన్నమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నువ్వు సొంత అమ్మ నాన్న దగ్గరే ఉన్నా. ఇప్పుడు అక్కడికి వచ్చాం. సో ఇది అసలు ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటా, అమ్మ మిస్ యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా. తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా. చెప్పు, నీకు ఇంకో ట్విస్ట్ చెప్తా, చెప్పు. అవునా? ఓకే అమ్మ, అట్లా చెప్తా. సో ఇన్నుంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు, ఏంటన్నా మిస్ అమ్మ చనిపోయింది అంటావు, మళ్ళీ అమ్మ ఉంది అంటావు, ఏంటన్నా అని. ఇంక అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఇది మ్యాటర్. తెలిసిపోయింది అందరికి, దీని ద్వారా అందరికి. నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా, ఓకే ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, అసలు ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగాలేదు, ఇలా చనిపోయింది అన్నావు. మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అనగా నాకు మైండ్ ఇదేంటి, నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, ఉన్నాడని చెప్తాడు, మనవాడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు లోపల అర్థం కావట్లేదు నీకు. ఇదేంటి అంటే నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును, డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదని ఇప్పుడు నాకు అర్థమైంది. తెలుసు వాళ్ళకి, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల. లాస్ట్ కి అనుకున్నా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న, బేసిక్ గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు. అందుకే నేను చెప్పాయి ఇవన్నీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ, బట్ తెలియాలి అందరికి. ఎందుకంటే అర్థం కాదు కదా, ఏంటి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని. అలా చిన్నప్పటి నుంచి అలా చాలా కష్టాలన్నీ చూసుకుంటూ వచ్చానన్న మొత్తం. అప్పటి నుంచి ఇంకా అట్లాగా స్కూల్లో ఇంకా 9th కి వచ్చాను, 8th కి వచ్చాను.
సో ఎయిత్కి వచ్చినప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్టర్ మళ్ళీ టచ్లోకి వెళ్ళాము. అరే ఇలాగా హైదరాబాద్లో ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఉందిరా, హైదరాబాద్లో చెయ్యాలి అది ఇది అని చెప్పారు. సో మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మ ఓకే వెళ్ళరా అని అప్పటికప్పుడు పంపించింది. వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఏదో పబ్బు, ఆ పబ్బు దగ్గర కాంపిటీషన్. సో మాది చిట్టన్న తోపు మాస్టర్, మేము తోపు డాన్సర్లు, ఇంకా మళ్ళీ కొట్టేది ఎవడో అనుకొని వచ్చాం. అక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్కడు గాల్లో వేస్తున్నాడు డాన్స్. ఇదేంది ఇది అసలు, ఇది అసలు అరే ఏంట్రా మన పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మా డెల్ అయిపోతున్నాయి. అర్థమవుతుంది కదా బాబు ఇలా ఉంటదా, బయట ఇలా ఉందా, మనం మందే గొప్ప డాన్స్ అనుకుంటున్నాము, అమ్మ బయట ఇంకా ఇది ఉంది, ఇంకా అదరగొట్టాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, చిట్టన్నకి ఇంకా పేరు తేవాలి, అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడు మేము రిలీజ్ అయ్యి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు డి ఆడిషన్ జరుగుతున్నాయి అని వచ్చింది. జూనియర్స్ డి జూనియర్స్, జూనియర్స్ అని తెలియదు, డి ఆడిషన్ జూనియర్స్ ఆడిషన్ జరుగుతున్నాయి అని వచ్చింది. చిట్టన్న అన్నాడు అరే మనందరం వెళ్ళి పర్ఫామ్ చేద్దాము, అయితే అయ్యాం లేకపోతే లేదు, ఇప్పుడు ఎలా కంపోజ్ చేసింది ఉంది కదా ఇది అక్కడే చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్నా ఓకే అనుకొని అందరం అక్కడికి వెళ్ళాము. అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము. సుచిన్ మాస్టర్ అప్పుడు D6 వినరా ఆయన రాగానే ఆయనతో ఫోటోలు దిగేసాము. అసలు ఎవరు కనపడితే వాళ్ళతో ఫోటోలు దిగేస్తున్నాం. దిగేగానే ఇంకప్పుడు అక్కడ సాయితేజ మాస్టర్, సాయితేజ అన్న కనపడ్డాడు, చిట్టన్న సాయితేజ అన్న ఫ్రెండ్స్. సో అప్పుడు మా టీము మేము అప్పుడు సంజు సార్ ఉండేవాళ్ళు డైరెక్షన్. సార్ ఇలా ఒక్క అవకాశం ఉంది సార్ అంటే, లేదమ్మా ఓన్లీ సోలోసే, జూనియర్స్ సోలోసే చేయాలి, గ్రూప్ కాదంటే, లేదు సార్ గ్రూప్ జస్ట్ చూడండి, మీరు సెలెక్ట్ చేయొద్దు చూడండి అని అంటే గ్రూప్ చేసాం. సూపర్గా వచ్చింది సాంగ్. అప్పుడు దాన్ని చూసి చిట్టన్న అదే సాయితేజని చూసి అరే మనం ఇద్దరం ఇలా కలిసి చేద్దాం, నాకు ఛాన్స్ వచ్చింది, మనం ఇలా కలిసి చేద్దాం రా అంటే ఓకే అని అట్లా డీలోకి ఎంటర్ అయ్యాం. చరణ్ తేజ్ అని చెప్పేసి బొడ్డోడు ఉండేవాడు, వాడికి మేము సైడ్ డాన్సర్ చివరి ఎక్కడో వేసేవాళ్ళం. కానీ ఆ డి జూనియర్స్ డేస్ బాబు అన్న మేము కష్టపడినట్టు నిజంగా మా బ్యాచ్ ప్రతి సీజన్ చేసావంట కదా. ప్రతి సీజన్ అన్న 10 వరకు చేసావు. 9th అదే చెప్తా, 9th వరకు చేసుకుంటూ వెళ్ళా డి. అప్పుడు ఏంటంటే డి వెళ్తే 1 month చేయాలి ప్రాక్టీస్. 1 month ఉండేది, ఒక్క పూటే తినేవాళ్ళం, అన్నం ఉండేది కాదు సరిగ్గా, అసలు ఇంకా నిద్రలు ఉండేవి కావు, డాన్సే. ఇంట్లో ఫోన్ చేసి ఏమైనా తిన్నామంటే ఇప్పుడే బిర్యానీ ఇప్పించారు తిన్నాము అని చెప్పేవాళ్ళం. కానీ తినేవాళ్ళు కాదు, మీరు తినేవాళ్ళం కాదు. సో నాకేంటంటే మా మామ ఎప్పుడు, నేను సోకు ఎక్కువ మనకి బట్టలు ఇట్లా చిన్నప్పటి నుంచే. సో 1000 రూపాయలు ఇచ్చేది అప్పుడు, వచ్చేటప్పుడల్లా 1000 రూపాయలు ఇచ్చేది. సర్లే ఆ 1000 రూపాయలు దాచుకునేవాడిని. ఇంకా ఇక్కడేమో ఆకలి సిచ్యువేషన్ ఎక్కువయ్యేది. 1000 రూపాయల నుంచి ఒక 100 తీసేవాళ్ళం. వీళ్ళందరూ మా 5గురిని తినేవాళ్ళం. మళ్ళీ అరే ఇంకో 100 తీరా తిందాం అంటే మళ్ళీ అలా వెళ్ళేటానికి ఒక 500 ఉంచుకునేవాడిని. 500 ఉంచుకునే టైంకి వీళ్ళు ట్రావెలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా, తినడానికి ఉండేది కాదు వెళ్ళేటప్పుడు. అరే ఇలా లేవురా అంటే మళ్ళీ 500 తీసి మా వాళ్ళకి పెట్టి మళ్ళీ ఆ ఛార్జీలకి అన్ని సెట్ చేసుకుని బట్టలే అట్లాగా చిన్నప్పటి నుంచే ఇది ఉంది. సో అట్లా ఉండేవాళ్ళం. సో అట్లాగే జర్నీ చేస్తూ ఒక 10 మంది వచ్చాం విజయవాడ నుంచి. 10 మంది కాస్త 7 అయ్యాడు, 7 కాస్త 5, 5 కాస్త 3, 3 కాస్త 2, 2 కాస్త ఒక్కడు. అదే ఒక్కడు నేను స్టేబుల్ గా నిలబడి నీ పేరు తెచ్చుకున్నా. సో స్కూల్లో ఏమైందనంటే 10th వచ్చాం. 10th వచ్చిన అప్పుడే ఎంటర్ అయ్యాను అన్న 10th కి. మా మాస్టర్ ప్రిన్సిపల్ సార్ మోహన్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయన ఏమో ఇలాగ డాన్సులు ఇన్సిడెంట్ అవ్వదు, నువ్వు అయితే అటైన్ ఉండు లేకపోతే ఇటైన్ ఉండు, నీ వల్ల మా స్కూల్కి బ్యాడ్ నేమ్ అవుతుంది, నీకు అసలు హాజరు లేదు అది ఇది అని చెప్పేసానంటే, నేను అదే అటెండెన్స్ లేదు అది ఇది అని అంటే, లేదు అవసరం లేదు, నా స్కూల్ ఏం అవసరం లేదు, నేను మానేస్తానులే అది ఇది అని ఆయనకి చెప్పేసి వచ్చా. ఇంక ఇంటి దగ్గర కూడా అలాగే జరిగింది. ఇంట్లో మా చిన్నమ్మ అప్పుడు చిన్నమ్మ అది ఇది స్కూల్ డ్రెస్ కావాలి నాకు, స్కూల్ డ్రెస్ ప్యాంట్లు కొనిచ్చండి, నిక్కర్లు వేసుకుని వెళ్ళామండి, ప్యాంటు కొనిచ్చండి అప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ 10th క్లాస్ అంటున్నారు, బుక్స్ ఎంత అయ్యిద్ది అది ఇది అని అంటే, స్కూల్ డ్రెస్ అవన్నీ ఎందుకు, డీకి వెళ్తాను అన్నావు కదా, మళ్ళీ ఇంకా స్కూల్ డ్రెస్ కొని ఎందుకు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, డీకి వెళ్తాను అన్నావు వెళ్ళని అమ్మ చిన్నగా ఇచ్చింది హింట్. చిన్నమ్మ అబ్బా సాలరా బాబు ఇంక అనుకోని అప్పటి నుంచి ఇంకా డీలోనే ఉన్నానన్న. డి ఇంకా డీలోనే ఉండి చిట్టి మాస్టర్కి ఛాన్స్ వచ్చింది. సాయితేజ్ అన్న దగ్గర నుంచి మేము చిట్టన్నతోనే వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం.
చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిట్టన్నని ఇది చేయాలి, లేపాలి, మా చిట్టన్నని మాస్టర్ చేయాలని. ఇంకా అప్పుడు నేనేంటంటే డి జూనియర్స్ 2 నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తా. కొరియోగ్రఫీ చేయడం, నిదానంగా కొంచెం కొంచెం కొరియోగ్రఫీ చేయడం, అలాగా ఎడిటింగ్, సాంగ్స్ ఎడిటింగ్ నేర్చుకోవడం, అలాగా అది ఇది అని నేను ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేశాను. సో చిట్టన్న, నేను, మధ్యలో మన చైతన్య అన్న, ముగ్గురం కలిసి ఆడిషన్ వచ్చినప్పుడు నితిన్ అన్న, భరత్ అన్న అప్పుడు డైరెక్టర్స్. సో ఇంకా ఆడిషన్ ఇచ్చాము. డి జోడి 9 అనమాట. ఇది ఇంకొక ట్విస్ట్. ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. నేను విన్న ట్విస్ట్ కాదా అనేది నాకు తెలియాలి. విన్న ట్విస్ట్ కాదు మరి. నువ్వు నేను చెప్పినారు చెప్పండి. నీకు ఛాన్స్ ఇవ్వట్లా, మొత్తం నేనే మాట్లాడే. అదే నాకు హ్యాపీ, ఇలా ఇంకా హ్యాపీ. అదేలే, అయితే అంటే అలా ఉంది మరి. అవును, కలిసిపోతుంది అలాగా. డి జోడి ఆడిషన్ స్టార్ట్ చేసాం. 3 సాంగులు చేయమన్నారు. ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు, మాస్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఏమన్నా హిప్ హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు. సో అన్ని ఒక సాంగ్ చైతన్య చేశాడు, ఒక సాంగ్ చిట్టాన్ని చేశాడు, 2 సాంగులు చిట్టాన్ని చేశాడు. ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశా. సో లీడ్గా చేశాను. మా 5 మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నా సాంగ్ చూసి ఇంక అన్నాళ్ళు ఫుల్ ఇదైపోయారు, అరే సూపర్ రా, సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు. మా ఊళ్ళో పెద్ద హ్యాపీ. నాకేంటంటే కంటెస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. డీజే 2 కాడి నుంచి నేను కంటెస్టెంట్ అవుతాను. రాజుగాడి మీద కానీ, సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్, డాన్స్ కూడా నేనే బాగా చేసేవాడిని. అవును. సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము. ఓకే, చిట్టన సెలెక్ట్ అయ్యాడు, నేనే లీడ్ వేసాను, నేను కూడా సెలెక్ట్ అయిపోయాను. ఇంకా అమ్మ రే ఇంకా కంటెస్టెంట్ అయిపోయావని మా ఫ్రెండ్స్ అందరూ ఇంక ఎత్తేసారు నన్ను. కంటెస్టెంట్ అయిపోయావు, అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటెస్టెంట్, అరే ఇప్పుడు ఎమ్మటే విజయవాడ వచ్చేయాలి, అలా అనమాకు, మేము విజయవాడ వెళ్తాం, నువ్వు దగ్గరుండి అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండి అన్నారు. ఓకేరా, ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి. ఇది వరకు ఏంటంటే షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది. అంటే ప్రశాంతంగా ఎప్పుడు అయిపోద్దారు బాబు వెళ్ళిపోవాలి ఇంటికి అని. సో ఇప్పుడే అలాగే వెళ్ళాను రా బాబు, ఇప్పుడు నేనే కదా చేసేది, మనమే చేసేది, ఎలా వెళ్తాం, అలా వెళ్ళంలే అని చెప్పేసి ఇంక అట్లా ఉన్నా. సరే అందరు వీళ్ళు బ్యాగులు తెచ్చుకొని వెళ్ళిపోతున్నారు. చిట్టన్న, అరే అభి నువ్వు ఉండరా అన్నాడు. ఉండరా ఏంటన్నాను, ఆబ్వియస్లీ ఉంటాను కదా అని నేను మనసులో. మనమే కదా కంటెస్టెంట్, నేర్చుకున్నా, అయ్యో భలే ఉంటానన్నా అని అన్నాను. అరే అన్న వీళ్ళు అన్న మేము వెళ్ళిపోతాం, అరే నువ్వు కానీ ఇంకా నేర్చుకో, అమ్మాయి వస్తుంది జోడి, జోడి అది ఎలా ఉంటుందో ఏమరా బాబు అని నేను టెన్షన్ అవుతున్నా. అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు, అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నాగపూర్లో ఒకడు ఉన్నాడంట పీయూష్ అని, వాడు బాగున్నాడు రా, వాడు బాగా చేస్తాడంట, మన ఇద్దరం వెళ్ళండి చూసొద్దాం అన్నాడు. దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు. అనగానే ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. బేసిక్గా నేనే కదా సెలెక్ట్ అయ్యింది. అన్న పర్ఫామ్ చేశాడు, నేను పర్ఫామ్ చేశాను, అన్న కంపోజ్ చేశాను, నేను పర్ఫామ్ చేశాను, అన్నోళ్ళు ఓకే అన్నారు, నేను సెలెక్ట్ అయ్యాను కదా. అన్న ఇప్పుడు అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు, వేరే వాడిని ఎవరినో వెతుకుతాం అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా. అసలు హార్ట్ అంతా ఇంక ఏదోలాగే ఇంకా బ్రేకప్ అయిపోతే ఎంత బాధ అయిద్దో అంత బాధ అయిపోయాను నేను. మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి, అయ్యో ఇదేంట్రా పాపం రా అది ఇది అని. అన్న లేదన్నా నేను వెళ్తానన్నా, నాకు లేదు ఇంటి దగ్గర పని ఉందన్న, మా అమ్మ పిలుస్తుందా సంథింగ్ ఏదో చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంకా మామూలు బాధ కాదన్న, బీభత్సమైన బాధపడ్డాను. ఇలా అయిపోయింది. పాపం చిట్టన్న తెలీదు, నేను ఇలా అనుకున్నాను, చిట్టన్న తెలీదు. అవునా, చిట్టన్న తెలీదు. సో దాని తర్వాత ఎవరెవరో ద్వారా తెలిసింది. అప్పుడు అన్నప్పుడు రే నువ్వు కంటెస్టెంట్ ఏంట్రా, నువ్వు కొరియోగ్రాఫర్ రా, నువ్వు కొరియోగ్రఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారా, నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సీజన్ చేసి వెళ్ళిపోతావు, కొరియోగ్రాఫర్ అయితే అదే సీజన్ కంటిన్యూ అవుతూ ఉంటారా, నువ్వు కొరియోగ్రఫీ చేయి అన్నాడు. అక్కడ పట్టుకున్నా ఇంకా ఓకే, ఇంక ఈ కంటెస్టెంట్ ఇవన్నీ పక్కన పెట్టు, కొరియోగ్రాఫర్ అవ్వాలి 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 అని గట్టి ఫిక్స్ అయిపోయానన్న. అయ్యింది, బాగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే. డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. ఫస్ట్ టైం చిట్టన్నకు వచ్చినప్పుడు డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం. అక్కడే ఎలిమినేట్ అయిపోయాం. యశ్వంత్ మాస్టర్తో పాటు ఎలిమినేట్ అయిపోయాం. అప్పుడు నేను తెలుసుకున్నా, ఓకే ఎక్కడ ఏం కావాలి, గ్రాండ్ ఫైనల్కి వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ ఇంక D10 వచ్చింది. అదవా రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు, ఇంకా ఆయన తీసుకున్నారు. అన్న అన్నాడు, అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా, మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న, అది చేస్తాడు చూస్ చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట. ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్న. ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నా ఏదన్నా చేయని, రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల.
వాడికి డెడికేషన్ బాబోయ్ నరాలు తెగిపోయాయి, అవునండి. బెల్ట్ ఎక్కిపోయి, వాడు ఫిజియోథెరపీ చేయించుకొని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ డి టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు. చాలా చాలా అంటే కష్టపడ్డాడు. బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు. నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు. నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లన్నీ. కొన్ని సాంగ్లు చిట్టాని చేసేవాడు, కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని. సో అట్లా 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 ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది. యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి, ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్, అతన్నే కొట్టాలి. కొడితే మనోని కొట్టాలి ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళు అందరికీ చెప్పేసి, అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు అన్నీ మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట. ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం. ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగా టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే ఇంకా ఆ మూమెంట్లో ఎన్టీఆర్ సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు. నేను ఇలా కింద ఇలా పడుకున్నాను, అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను. కట్ చేస్తే పైన ఉన్నా నేను, అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను చిట్టానని సోమేష్ గారిని అందరిని. సో ఇంకా అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఎంట్రీ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు, బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి. అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం వేసేది ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము రూమ్కి వెళ్ళి, అసలు అక్కడేమో మా వాళ్ళు మామ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం, చైతన్యం మేము ఇక్కడ అదిరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్, పులి వేసుకొని మళ్ళీ సార్ కూడా లేరు, రీషూట్ అది. మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టన్న నన్ను అన్నా, నేను వద్దన్నా ప్లీజ్ అన్నా అంటే ఎవరు లేరు రయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా చూసుకో వేసి ఊపు మొత్తం పోయింది, గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4 నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడికి 4 అయ్యింది. పడుకొని లేసి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టన్న లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేస్తాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా వీళ్ళు చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే ఆ పిచ్చాయన లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ 5 రూపాయల అన్నం తిని బస్సు ఎక్కి నీ అమ్మ టైట్లు కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. డీ జోడికి సోమేష్ గారు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గడికి నేను మాస్టర్, సోమేష్ గడికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్ చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదర కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు. ఓకే అన్న డన్, చూసుకుందాం అన్న. నేనేమో ఫోన్ చేస్తాను, అన్న నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏం ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేశాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్, కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా ఈరోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోండిలే, బట్ అప్పుడు ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు, ఇది వీళ్ళు చిట్టనే చెప్పుంటాడు అని ఇంకా నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట అది లేదు లేదు, మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు. చిచి శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేదా? చిచి లేదు, ఆఫర్ తప్ప అది ఫేక్. అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదన్న, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదే చెప్తానా,
సో నేను ఇంకా డాన్సే వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా, మానేస్తాం డాన్స్ మొత్తం పూర్తి మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను ఇంకా అది ఇదంటే, లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే, దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడిని అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పు, నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు నేను రాజుగడి విన్ అవ్వాలి, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడి అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీజోడీ చేస్తూ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగాడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి, నాకు అభిగడి అయితే చేస్తాను లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడు. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యారు డీకి. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ చెప్పాను. సో అట్లా ఇంకా మధ్యలో రాజుగాడితో పాటు వచ్చి ఇంకా రాజుతో మనకంటూ ఒక దేవుడి దైవల్లో పేరు క్రియేట్ చేసుకొని ఇంకా అట్లా జర్నీ సాగి. అదే నేను విన్నది ఏంటంటే లైక్ నువ్వు నిజమే అంటే బ్రేక్ డాన్స్ వదిలేద్దాం అనుకున్నావంట, మొత్తం అంతా నాకు ఒక 5-6-7 క్వశ్చన్లు మొత్తం కవర్ చేస్తావు నువ్వు గ్యాప్ లో. సిటీ మాస్టర్ కూడా కవర్ చేస్తా మొత్తం ఎక్కడ ఇంటి దగ్గర నుంచి డాన్స్ చేస్తావు. ఇప్పుడు అమ్మ అందరు హ్యాపీయా? అందరూ హ్యాపీ అన్న. ఏమంటారు ఇప్పుడు చూసి ఏమంటారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా 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 హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను. నేను చాలా చిన్న లైఫ్ అన్న, నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ తీసుకోను. అబ్బా వీడు ఇది చేసేస్తున్నాడు లేకపోతే వాడేది చేసేస్తున్నాడు నేను ఇలా అట్లా ఉండదు. నాకు ఏది రాసి ఉంటే అది నాది. నువ్వెందుకు మీ మణికంఠలా మాట్లాడుతున్నావు? ఏమో అందరూ ఇదే అంటారు కానీ ఏమో అన్న నేను ఒకటే ఇది కదా. సో విజయవాడ గుడివాడ ఇవన్నీ ఎందుకు ఉన్నాయా చెప్పయ్యా బాబు. ఇప్పుడు గెటప్ సీన్ ఇది వేసింది బిల్డప్ బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ కాదు కానీ మా విజయవాడ వాళ్ళు చూసే వేసాడు అన్న కదా. మణికంఠ అప్పుడు జబర్దస్త్ డైరెక్ట్ చేసాడు కాబట్టి మనోడు మాటలు చూస్తే బిల్డప్ బాబాయ్ మాటలు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది కదా మాక్సిమం అడావిడికి ఉన్నాయి చెప్పు మణికంఠ మాటలు ఏంటి మన గురించి చెప్పలేదా మనోడికి? అంటే అలాగే ఉంటది. అట్లా కాదు ఇప్పుడు కూడా ఇంత కొరియోగ్రాఫ్ అయిపోయినా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతా ఉంటావు ఎందుకు? అంటే నాకు ఇంట్లోనే ఉండటం, అంటే ఇంట్లో ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న. ఇక్కడ ఉన్న ఏముంటది ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు అంటే ఇక్కడ ఉన్న బాగుంటది, బాగోదని కాదు కానీ బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది, అక్కడ ఉన్నది ఒకలా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది? ఎక్కడ ఉందా? అంటే ఉంది, అదే ఉన్నదని తెలుసు, సిన్సియర్గా ఒక అమ్మాయి ఉందని తెలుసు. విజయవాడ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్తావని తెలుసు, ఎక్కడున్నా మళ్ళీ తన దగ్గరికి రావాలని తెలుసు. ఇక్కడ విజయవాడ కదా, అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇది కాదన్న, ముందు నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా, అమ్మ నాన్న అమ్మమ్మ అందరు అక్కడే. సో ఇంకా మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే. అది ఇది మ్యాటర్, పాయింట్కి రా. ఇంకా అందరు గుంపులో పోయింది, ఇంకా అందరిలో తను. సో ఎలా లవ్ లవ్వే కదన్నా. అదే లవ్ ఎలా అంటే అలానే. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే ఎలా పరిచయం అయింది? ఎక్కడ స్టోరీ తెలుసుకుంటా చెప్పు. అది పర్సనల్ తెలిసినప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా? లవ్ స్టోరీ వద్దులే అన్న, దిష్టి తగ్గుతుంది. తను ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది.
కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాకే. ఏ లేదన్నా, నేను అసలు ఏమీ లేనప్పుడే తను ఉంది నాతో. నిజం. అట్లా అందుకు నేనే అదవనే కానీ, బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి. అది తెలుసులే. చాలా మంచి అమ్మాయి. ఇంకా పెళ్లి చేసుకుంటారు కదా? చాలు చేసుకుంటాం త్వరలో. ఎప్పుడు మనం చెప్పావు? అందరిలా కాదు, ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిలు ఎవరో మళ్ళీ కొన్ని రోజులు గొడవ అయ్యి ఈ అమ్మాయి అట్లా కాదు, ఒకటే అమ్మాయి, ఒకటే పిల్ల. ఎవరి కోసం చెప్తున్నావు కూడా ఒకటే తెలుసు నాకు. లేదు బయట జనరల్ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావు? లేదన్నా, బయట జనరల్. అదే నేను చెప్తున్నా. అట్లా నచ్చదు, అందుకనే ముందుకి మళ్ళీ చూపించి అన్ని వద్దు. సో అట్లా హ్యాపీ. కానీ నిన్ను ఎప్పుడు ఎవరు నీ కలర్ గురించి నిన్ను ఎప్పుడు నేను కామెంట్ చేసి నిన్ను ఏం అనలేదా? లేదన్నా, ఎప్పుడు అనలేదు. నేను ఫీల్ అవ్వాలి అసలు, ఫీల్ ఎప్పుడు అవ్వలేదా అసలు? అంటే దానికి భయపడడం కానీ లేదు లేదు. మరి నేను విన్నది నీకు ఒక టైంలో అనిపించింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు, అంటే కెమెరాలో కనపడాలంటే మంచి ఫేర్ ఉండాలి, కలర్ ఉండాలిరా, అందుకనే వీడు సెలెక్ట్ అవ్వలేదు, లేకపోతే అట్లా ఇట్లా అని. బట్ అది కొంచెం కొంచెం రాగా రాగా కలర్ తోటి దాంతో సంబంధం లేదు, టాలెంట్ ఫేమ్ చాలు. కలర్ ఏంటి నీకు తెలుసా, మా చెల్లి నీ ఫ్యాను. అవునా? నీతో మాట్లాడిచ్చాను నేను? లేదన్నా, మాట్లాడేసలేదా? మా చెల్లి నీ ఫ్యాన్. బట్ చెప్పినట్టున్నా ఒకసారి. చెప్పాను ఒకసారి, అబ్బి మా చెల్లి ఫ్యాన్ అబ్బి, మంచి నీ డాన్స్ కి. నీకు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవునా? అవునా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. అవునా? ఏదో ఉంటారులే, ఏదో జస్ట్ ఎక్కువ మెసేజ్లు వచ్చే మెసేజ్లు ఏంటి వస్తాయి నీకు నార్మల్ గా? క్యూట్ ఉంటారు మెయిన్, ఎక్కువ హెయిర్ స్టైల్ ఇలా బాగుంటది, క్యూట్ ఉంటావు, హెయిర్ స్టైల్ బాగుంటది. నేనే పెడతాను అదన్నీ. అవునా? నేను ఇంకా అంతే, క్యూట్ ఉంటావు, మీ డాన్స్ బాగుంటది, మీ గ్రేస్ బాగుంటది, నీ మాటలు అట్లా. మాటలు ఏముంది. క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి? క్రింజ్ పెడతా ఉంటారు, ఇది ఎంతకు వస్తావని. అది క్రింజ్ ఉంది, అది షాకింగ్, ఇదేంట్రా బాబు అని. అలాంటివే ఉండవులే కానీ, బట్ పెడతా ఉంటారు ఇలాంటివి, అల్లం బెల్లం ఏ ఉంటాయి కదా, నువ్వు నాకు నచ్చావు అట్లా ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం జిమ్ కి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి కొంచెం బాడీ హ్యాండ్సమ్ అయ్యి అలాంటివి కూడా వస్తాయి, అట్లా వస్తున్నాయి. చైతన్య మాస్టర్ది లైక్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నేను మధ్యలో నన్ను తీసుకుందాం అనుకున్నాను. అంటే ఫుల్ మొత్తం అంతా ఎమోషనల్ జర్నీ మాట్లాడే మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ టాపిక్ తీసుకుని వచ్చా. చిట్టి మాస్టర్ గురించి నాకు తెలుసు, అంటే నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో ఆయనకి నాకు కొన్ని మాట్లాడడం, దాని తర్వాత చైతన్య మాస్టర్ మళ్ళీ మంచి క్లోజ్ అవ్వడం, నేను సెట్స్కి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా మంచిది. అండ్ ఆయనకి ఎప్పుడు ఎవరు ఏముండదు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏదో చెప్పడం, కానీ అసలు ఏం జరిగింది అసలు? అలా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? అస్సలు లేదన్నా, అస్సలు కాదు. ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డాన్స్లో ఉండేవాళ్ళకి ఎందుకు? అదే నేను అనుకుంటా ఉంటాను, అసలు నిజంగా ఎందుకు చైతన్య అలా చేసాడు, అసలు ఏం జరిగింది. ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మా మాస్టర్లో ఎవ్వరు ఉండరు. నేను చూసా.